క్యాపిటల్ అనేది నిర్మించాలంటే తప్పకుండా అన్ని ప్రాంతాల నుంచి ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అభిప్రాయ సేకరణ అనేది జరిగింది. ఈ అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది విజయవాడ పరిసర ప్రాంతంలో అయితే బాగుంటుంది, భౌగోళికంగా మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు అట్లా ఉత్తరాంధ్రకు కానీ విశాఖపట్నం కానీ ఇటు నుంచి మా రాయలసీమ ప్రాంతానికి కానీ తిరుపతి కడప ఎక్కడికైనా కూడా సమాన దూరం ఉంటుంది, సెంట్రలీ లొకేటెడ్. అండ్ విజయవాడ ఈజ్ అ సిటీ విచ్ హ్యాస్ ఎయిర్పోర్ట్, విచ్ హ్యాస్ రైల్వే స్టేషన్, విచ్ హ్యాస్ వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విజయవాడలో బాగుంటుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రజా అభిప్రాయం కూడా క్లియర్ గా వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ దగ్గరలో క్యాపిటల్ కట్టేదానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసింది కూడా సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ విజయవాడ సరౌండింగ్స్ లో అయితే బాగుంటుంది. అమరావతి అనేటువంటి పేరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 1.5 years తర్వాత, ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఇన్ దట్ గవర్నమెంట్, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ గవర్నమెంట్, ఐ వాజ్ అ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఐ యూజ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద డిబేట్స్. ఈ అమరావతి అనేది కాకుండా విజయవాడ పరిసరాల ప్రాంతంలో క్యాపిటల్ నిర్మాణం చేయాలా అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పరిసరాల ప్రాంతంలో క్యాపిటల్ చేసేదానికి నాకు తెలిసి ఆయనకి ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి కోసం ఆయన చేసినటువంటి మ్యానిపులేషన్, ఆయన జనంలోకి తీసుకొని పోయినటువంటి తప్పుడు వర్షన్స్, ఏదో ప్రతి ఒక్కరిని ఒక భ్రమలో పెట్టడము, ఒక ఇంద్రభవనం తీసుకొని వస్తా, ఇంద్రుడు కదా అమరావతిలో క్యాపిటల్ లో ఉన్నాడు, అటువంటి సభను తీసుకొని వస్తా అనే రకంగా ఏంటి భ్రమలు ఇచ్చాడు.